హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నలక. ఫ్రెండ్స్, ఇవాళ రంజాన్ సందర్భంగా పిల్లలకి సెలవులు అనమాట. అందుకని ఇవాళ సరదాగా మమ్మీ గాంధీ పార్క్ వెళ్దామంటే గాంధీ పార్క్ వచ్చాము. ఇది వచ్చేసి మార్కెట్ దగ్గర, పెద్ద మార్కెట్ ఎదురుగా ఉంటుందండి గాంధీ పార్క్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదివరకే చాలా చిన్నదండి, ఈ మధ్య రీమోడలింగ్ చేశారు, చాలా బాగుంది. ఎంత ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఇది మార్కెట్ అనమాట. ఇది మార్కెట్ చుట్టూ ఇలా మీకు చూపిద్దాం తీసాను. ఇంకైతే నేను మా పిల్లలు అందరం కలిసి వచ్చాము. పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే సరే తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. నాకైతే ఇవాళ హెల్త్ అయితే అస్సలు బాగాలేదు, కానీ పిల్లలు అడుగుతున్నారని ఇవాళ బయలుదేరి వచ్చాం అనమాట. ఇంకొచ్చేసి ముందు టికెట్ తీసుకోవాలి. ఇది చుట్టూ ఉన్న వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి 25 రూపీస్, చిన్న పిల్లలకి వచ్చేసి 10 రూపీస్. చాలా తక్కువగానే ఉంటుంది. మరి ఎక్కువ అమౌంట్ అయితే ఇక్కడైతే ఏం లేదు. నాకు అదొకటి బాగా నచ్చింది. ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కువ మంది రాలేరు. ఇదైతే మనకి రీజనబుల్గా ఉంది అమౌంట్. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఈ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లో ఎలా ఉందో చూడండి. ఇక్కడ వాటర్ పడతా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. చక్కగా ఫోజులు ఇమ్మంటే చక్కగా వేస్తున్నారు. కొంతసేపు వాటర్లో చేపెట్టి వాటర్లో ఆడుకున్నారు. కొన్ని పిక్స్ తీసుకున్నాము. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఆ వాటర్లో అయితే చిన్నపిల్లలు చేతులు పెట్టేసి ఆడేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఇంకా లోపల అనమాట. ఇంకా ఒకసారి చూడండి. కానీ చాలా ఇక్కడైతే ఫోజులు తీసుకోవడానికి అయితేనేమి, చక్కగా షార్ట్స్ చేసుకోవడానికి అయితేనేమి చాలా బాగుంది. ఇది అసలు గార్డెన్ లాగా, అసలు ఎంత పెద్ద గార్డెన్ లాగా చాలా బాగా చేశారనమాట. ఇదివరకు మేము వచ్చినప్పుడైతే ఇంత అయితే లేదండి, ఇప్పుడైతే చాలా బాగా చేశారు. అది ఇక్కడ వచ్చేసి ఇది డైనోసార్ అనమాట. ఇది మేము ఇదివరకు కూడా ఉంది, ఇదివరకు పాతదిగా ఉన్నప్పుడు కూడా ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం రీమోడల్ చేశారు. దీని లోపల మూవీస్ కూడా ఉంటాయి అనమాట. మూవీస్ కూడా చూస్తారు. ఒకసారి చూసేయండి. ఇది ఫ్లవర్స్ ఎంత. కానీ సాటర్డే సండే వస్తే మాత్రం ఫుల్ రష్గా ఉందండి. విడ్రాల్లో అయితే అంత ఎక్కువగా ఉంటారు, కానీ సాటర్డే సండే మాత్రం ఫుల్ రష్గా ఉంది. ఇంకా మా పిల్లలు అయితే నేనైతే పట్టుకోలేకపోయాను అనుకో. అసలు ఇటు పట్టుకుంటే అటు వెళ్ళిపోతున్నారు, ఎతకటమే సరిపోయింది. ఆ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. మధ్యలో బటర్ఫ్లైస్ అని, ఆ కరెంట్ బటర్ఫ్లై దగ్గర అయితే ఫోజులు తీసుకోవచ్చు. అక్కడ చాలా మంది ఒకరి తర్వాత ఒకరు ఫోజులు తీసుకున్నారు. ఇక్కడ చూసేయండి, చెస్ బోర్డ్స్ లాగా పెట్టేశారు. పిల్లలు అవి పట్టుకొని దాని మీద కూర్చొని అలా ఆడారు, చాలాసేపు ఆడారు. తర్వాత ఉయ్యాల దగ్గరికి వచ్చాము. ఉయ్యాలు ఊగుతున్నారు. కొన్ని ఎక్కేవి అని చాలా రకాలు ఉన్నాయి. అసలు రమ్మన్నా కూడా రాలేదు, ఇంకెక్కడే ఉండిపోయారు మా పిల్లలందరూ. కొంతసేపు ఉయ్యాలు ఊగారు. ఇది చూడండి, ఇది బ్రిడ్జి అనమాట. ఒక బ్రిడ్జి లాగా. దీన్ని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంతమంది పిల్లలు స్లిప్ అయి పడిపోతున్నారు, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో. ఇది టైర్స్, ఇది పై కల్లా ఎక్కుతున్నారు పిల్లలు. ఒక చిన్న బాబు అయితే ఎంత ఫాస్ట్గా ఎక్కాడు పై వరకు. ఇంకెక్కడ వచ్చేసి మోగ్లీ. మీకు గుర్తుందా మోగ్లీ? ఆ సెటప్ పెట్టారన్నమాట. కొంచెం ఇక్కడ కూడా ఫోజులు తీసుకున్నాము మేము, మా పిల్లలు అందరమే. అయితే మా అమ్మాయి, నేను, మా బాబు అందరం తీసుకున్నాం అనమాట. అయితే లోపలికి వెళ్ళినట్లే, లోపలికి వెళ్తే పట్టుకొని దిగేవాళ్ళం. ఇక్కడ తాడు కట్టేశారు లోపలికి, అయితే నో ఎంట్రీ. తాడు కట్టేశారు అడ్డంగా, లోపలికి వెళ్ళనివ్వకుండా. అదొకటి. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. పదండి అన్నీ చూపిస్తాను. కానీ ఓపిక్గా చూడాలి, చాలా ఓపిక్గా ఉండాలి. అసలుకి ఎంత ప్లేసు ఎంత ఉందంటే, మొత్తం గార్డెన్ మాత్రం అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. తర్వాత మా పిల్లలు వచ్చేసి ఇంకా పక్కన ఎక్సర్సైజ్ మిషన్స్ ఉన్నాయి అనమాట. అక్కడ కొన్ని ఎక్సర్సైజ్ లాంటివి ఉంటాయి. పిల్లలు వాటిని చక్కగా ఆడుకుంటున్నారు, వాటితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదివరకు అయితే ఈ క్యాంటీన్ అయితే లేదండి, ఇప్పుడు చక్కగా క్యాంటీన్ కూడా పెట్టేశారు. క్యాంటీన్ ఒకసారి చూసేయండి. క్యాంటీను పిల్లలు తినటానికి, దాంట్లో బొమ్మలు కొనుక్కోవడానికి అన్ని రకాలు పెట్టారు. ఇక్కడ వచ్చేసి మెహందీ అమ్మాయి అనమాట. మెహందీ అమ్మాయి చక్కగా మెహందీ పెడుతుంది. ఒక చేతికి వచ్చేసి 100 రూపీస్, 2 చేతులకు వచ్చేసి 200 అని చెప్తుంది. చక్కగా వేస్తుంది. ఇక్కడ చూసేయండి, ఇవి ఎంత బాగున్నాయో జిరాఫీలు. ఇక్కడైతే మా పిల్లలు పట్టుకొని ఫోటోలు కూడా దిగారు. ఇవన్నీ ఎక్సర్సైజ్ మిషన్స్ అనమాట. ఆ పిల్లలు ఇవి ఎక్సర్సైజ్ లాగా పిల్లలు ఏదో ఆడుకోవడానికి బాగా పనికొచ్చినాయి.
చాలా బాగా ఇక్కడే ఎక్కువసేపు ఎంజాయ్ చేశారన్నమాట. ఇక్కడ కనీసం ఒక 20 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి ఈగల్. ఇక్కడ ఫోటో ఫోజులు తీసుకోవచ్చు. చక్కగా దాని వెనకాల నుంచొని ఇలా పట్టుకొని ఫోటో ఫోజులు అయితే తీసేసుకోవచ్చు. మా పిల్లలు అయితే అందరు దిగారు. తర్వాత నేను కూడా దిగాను, మా బాబు అందరం దిగాము, మా పాప వాళ్ళు అందరం. ఇదైతే ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు అందరు ఫోజులు ఇస్తున్నారనమాట. ఇంకా లాస్ట్లో ఇక్కడ పిల్లలకి ఈ చిన్న చిన్న ఉయ్యాలలు, మళ్ళీ ఇది ఒక పక్క అనమాట ఉయ్యాలలు, ఇట్లా ఈ జారుడు బల్లలు, అలా అన్ని రకాలు ఇటు ఉన్నాయి అనమాట. ఇంకొకసారి గార్డెన్ కూడా చూసేయండి. ఒక్కసారి మీరు రండి తప్పకుండా.